హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే, మరి ఈ వీడియోలో న్యూ చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ బట్టి ఎన్ని మార్కులకు వస్తుంది, ఏం కథ అనేది ప్రతి ఒక్కటి చెప్తా. స్కిప్ చేయకుండా విను, ఫస్ట్ స్కిప్ చేయకుండా విను. ఖచ్చితంగా మనకి ఏ విషయం అని అర్థం అవ్వాలంటే ఏంది, ఖచ్చితంగా వినడం ప్రాక్టీస్ వినాలి అంతే. ఇంకా ఓకే, ఖచ్చితంగా వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, మరి ఈ సంవత్సరం జరగబోయే పబ్లిక్ ఎగ్జామినేషన్ రిజల్ట్ వరకు, అలాగే పాలిటెక్నిక్, అలాగే మీ హైయర్ ఎడ్యుకేషన్ వరకు మన ఛానల్ ప్రతి ఒక్కటి సపోర్ట్ గా ఉంటుంది మీకోసం. మరి దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, నేను వీడియో చెప్పేటప్పుడు దేని గురించి ఏ మినిట్ లో చెప్తాను అనేది కింద డిస్క్రిప్షన్ కింద లింక్ లో ఉంటుంది. అలాగనే మీరు ఖచ్చితంగా టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. మీకు మోడల్ పేపర్స్ కావాలనుకుంటే మీకు ఖచ్చితంగా పంపిస్తాను. అలాగనే ఎవ్రీ లెసన్ మోడల్ పేపర్ పంపించమంటే మీకోసం ఖచ్చితంగా పంపిస్తాను. ఖచ్చితంగా మర్చిపోద్దండి, ఖచ్చితంగా టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు డౌట్స్ ఉన్నా అడగండి, పర్లేదు, నేను ఖచ్చితంగా మీకోసం రిప్లై ఇస్తాను. ఓకే, మీరు ఫస్ట్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కాన్సెప్ట్ 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ మొత్తం 3 చెప్పడం జరుగుతుంది ఈ లెసన్ లో. ఇప్పుడు మరి స్కిప్ చేయకుండానండి, ఖచ్చితంగా మొత్తం చాప్టర్ వచ్చేస్తుంది. మరి అసలు ఏంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గురించి తెలుసుకునే ముందర అసలు ఈ లెసన్ లో ఎన్ని మార్కులకు వస్తాయి చూద్దాం. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒకటి వస్తుంది, 4 మార్క్ క్వశ్చన్స్ ఒకటి వస్తుంది. 8 మార్క్స్ ఏమి రావు అంటే ఏమి రావు. ఓకే, 8 మార్క్స్ ఏమి రావు. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్స్. మొత్తం ఎన్ని క్వశ్చన్లు? 3 క్వశ్చన్స్. టోటల్ మార్క్స్ ఎంత? 7 మార్క్స్. రైట్, అంటే 3 క్వశ్చన్స్ కి 7 మార్క్స్, అంటే దాదాపు ఒక 8 మార్క్స్ క్వశ్చన్స్ సమానం. మరి 8 మార్క్స్ కి చాలా ఈజీగా ఉంటుంది. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ విన్నారు కదా, దాని ప్రకారమే ఉంటుంది. ఇంకా సింపుల్ గా ఉంటుంది లెసన్. మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంది చూద్దాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూడండి, నేను ఇవి చెప్పి ఇది ఒక్కటే బేసిక్ కాన్సెప్ట్ అంతా ఇదే. ఈ కాన్సెప్ట్ కానీ అర్థమైంది అనుకో, దీన్ని బట్టి క్వశ్చన్స్ ఎలా అడుగుతారని 1 మార్క్ ఉంటుంది. దాన్ని బట్టి ఇంకా ప్రాబ్లమ్స్ 2 మార్క్స్ ఎలా ఉంటాయని చెప్తాను ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చెప్తాను కదా. నువ్వు నేర్చుకునేది ఎగ్జామ్ వరకే పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టుకోవద్దు ఎప్పటికీ, ఎందుకంటే మళ్ళా నువ్వు హయ్యర్ ఎడ్యుకేషన్ వల్ల నీకు ఉపయోగపడాలి, అది గుర్తు పెట్టుకోండి. ఓకే, మరి ఇక్కడ చూడండి, మరి what is the standard form of the quadratic equation? What is the general form of the quadratic equation అంటే ఏం రాయాలి? Standard form of the quadratic equation in variable x is ax square plus bx plus c equal to 0. అవును బ్రో, మీరు పాలినామియల్స్ కూడా పవర్ 2 ఉంది, 2 x'లు ఉన్నాయి, వాటిని పాలినామియల్ అన్నారు కదా అని డౌట్ రావచ్చు. పాలినామియల్ దేన్ని అంటామంటే ax square plus bx plus c అంటే ఈక్వల్ టు 0 లేకుండా పవర్ వేరియబుల్స్ మాత్రం ఉన్నదాన్ని మనము ఏమంటాం? పాలినామియల్ అంటాం. కానీ ఈక్వల్ టు 0 2 వేరియబుల్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0 ఉంది అనుకో, ఖచ్చితంగా అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి మెయిన్ పాయింట్ గా. ఓకే, ఈక్వల్ టు 0 లేకుండా వాట్ ఈస్ ద స్టాండర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే నువ్వు ఇది రాయాలి. వాట్ ఈస్ ద జనరల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఇది రాయాలి, మర్చిపోకూడదు. రెండిటికి డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. ఓకే, మరి వేర్ ఏబి ఈజ్ ఏ రియల్ నంబర్స్, దాంట్లో కూడా అంతే చెప్పాం. ఏబి ఈజ్ ఏ రియల్ నంబర్స్ ఆర్ ఏ నాట్ ఈక్వల్ టు 0, ఎప్పుడు ఏ అనేది 0 ఉండకూడదు. ఈస్ కాల్డ్ ఏ ఈక్వల్ టు 0 ఉందంటే ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వాలంటే ఏంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, దీన్ని కాన్స్టెంట్ నంబర్ అంటారు. ఆ సిని అంటే ఆ నంబర్ ని కాన్స్టెంట్ నంబర్ అంటారు. ఎక్స్ కోఎఫిషియంట్ దాన్ని బి అంటారు, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ అంటారు. మరి ఎక్స్ స్క్వేర్ అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంది? పవర్ 2 ఉండి 2 వేరియబుల్స్ ఉందనుకో, క్వశ్చన్ చెప్పాలంటే పవర్ 2 ఉందంటే దాన్నే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. ఈక్వల్ టు 0. ఓకే, పాలినామియల్ అవుతుంది. ఈక్వల్ టు 0 పెట్టకుండా పాలినామియల్ అవుతుంది. ఈక్వల్ టు 0 పెడితేనే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. అది మర్చిపోద్దండి. ఓకే, పవర్ స్క్వేర్ ఉంది 2 అంటే ఇది ఖచ్చితంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే ఏ, ఎక్స్ కోఎఫిషియంట్ అంటే బి, సి అనే దాన్ని కాన్స్టెంట్ అంటారు. పవర్ 2 ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. ఇది మర్చిపోకూడదు. మరి పాయింట్ నేను చెప్పే ప్రతి పాయింట్ ఎగ్జామినేషన్ లో ఎలాగన్నా అడుగుతారు, అది గుర్తు పెట్టుకోండి. ఓకే, మరి ఎందుకు ఏ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 0 ఉండకూడదు? మిగతావన్నీ 0 ఉంటే పర్లేదు. అవును, మిగతావన్నీ 0 ఉన్నా పర్లేదు. మరి ఏ ఎందుకు ఒక్కటే 0 ఉండకూడదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2, ఇది ఏంది మనకి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్. కాన్స్టెంట్ నంబర్ ఏంది? 2. ఎక్స్ కోఎఫిషియంట్ ఏంది? ఎక్స్ కోఎఫిషియంట్ అంటే ఏంది? ఎక్స్ ముందర ఉండేది అని అర్థం. ఎక్స్ ముందర ఏముంది? 3. ఎక్స్ స్క్వేర్ ముందర ఏముంది? 2. అంటే పవర్ ఎంత? 2. ఓకే, పర్లేదు. మరి ఏ ఒక్కటే అంటే ఇప్పుడు ఏ ఎంత? 2, బి ఎంత? 3, సి ఎంత? 2 కదా. మరి ఏ ఒక్కటి ఎందుకు 0 ఉండకూడదు అంటే, ఏ 0 పెట్టినాం అనుకో, 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఇప్పుడు 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ పెడితే ఏమొస్తుంది? 0 వస్తుంది. ఇంకా 0 ఉంటే అది ఎందుకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది? రైట్, అంటే ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వాలంటే నీకు పవర్ 2 ఉండాలా.
అది గుర్తుపెట్టుకోవాలా. మరి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒకటి 7x² - 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ చూడండి 6x², ఇది కూడా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఈక్వల్ టు 0 పెడితే ఓకే. 3x² - 4x ఈక్వల్ టు 0, ఇది కూడా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎనీథింగ్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ రాయాలంటే x² పెట్టుకొని ఒక వేరియబుల్ వాడుకొని లేదా ఒక నంబర్ వాడుకొని ముందరికి వెళ్తే బెటర్. ఓకే, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గురించి. ఓకే, క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఈక్వల్ టు 0 పెట్టకుండా రాసేదాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. ఖచ్చితంగా ఈక్వల్ టు 0 పెట్టినామంటే అది ఖచ్చితంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. పవర్ ఖచ్చితంగా 2 ఉండాలి. ఈ పాయింట్ మర్చిపోద్దు. చాలా ఈజీ లెసన్ ఇది. ఓకే, మరి ఇక్కడ రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్, అసలు రూట్స్ అంటే ఏం అంటే వాటి సొల్యూషన్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి ax² + bx + c, దీనికి కంపేర్ చేసుకుందాం. ఒక 2x² + 3x + 4 అంటే ఇప్పుడు c వాల్యూ ఎంత మనకి 4, b వాల్యూ ఎంత 3, a ఎంత 2, x² కోఎఫిషియంట్ ఎంత 2, x కోఎఫిషియంట్ ఎంత 4. కాన్స్టెంట్ అంటే సింగిల్ గా వేరియబుల్స్ కి సంబంధం లేకుండా లాస్ట్ చివరి ఉంటుంది చూడండి, దాని కాన్స్టెంట్ అంట. మరి ఇప్పుడు ఏంటి రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్? ఏ రియల్, ఇక్కడ చూడండి ఏ రియల్ నంబర్ ఆల్ఫా అంటే రియల్ నంబర్ అంటే ఏంది, పాజిటివ్ నంబర్స్ కానీ నెగిటివ్ నంబర్స్ కానీ జీరో కానీ ఏదన్నా. ఇక్కడ చూడండి ఆల్ఫా ఈస్ కాల్డ్ ఏ రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c. అసలు ఈ లెసన్ అంతా దేని గురించి బ్రో? ఒక్క పాయింట్ చెప్తున్నా, ఆ ఎక్స్ వాల్యూస్ కనుక్కోనిక ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తయారు చేయనిక. ఇంతే. ఈ లెసన్ అంతా నీకు ఉండేది రెండు పాయింట్లు. ఆ ఎక్స్ వాల్యూస్ కనుక్కోనిక, అలాగనే వాటి ఒకవేళ ఒక కండిషన్ ఇస్తే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఎలా చేంజ్ చేయాలి, ఈ 2 పాయింట్స్ తప్ప వేరేది ఏం లేదు ఇంకా ఈ లెసన్ నుంచి. గ్రాఫ్స్ రావు, ఏం రావు, చాలా ఈజీ లెసన్. మరి అర్థమైందిగా? రూట్స్ అంటే ఏం లేదు, ఆ ఎక్స్ ని కనుక్కునే దాన్ని రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దాని ఫార్ములా నేను చెప్తాను. దీన్ని ఆల్ఫా, దాన్ని మనం ఆ ఎక్స్ ని ఆల్ఫా అని మాట్లాడతాం. ఆ ఆల్ఫా అంటే ఏంది, రియల్ నంబర్. అంటే ఆ ఎక్స్ బదులు ఏ నంబర్ అన్నా కావచ్చు, రియల్ నంబర్, జీరో నెగిటివ్ నంబర్స్ కావచ్చు, పాజిటివ్ నంబర్స్ కావచ్చు, అలా అనమాట, ఏదన్నా కావచ్చు. దాన్ని రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని మాట్లాడతాం. ఓకే, క్వాడ్రాటిక్ ఫార్ములా. మరి అవును బ్రో, మీరు చెప్పారు మనం థర్డ్ లెసన్ లో నేర్చుకున్నాం, ఏది సెకండ్ లెసన్ లో నేర్చుకున్నాం. ఒక ఆల్రెడీ సెకండ్ లెసన్ లో నేర్చుకున్నాం. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఎన్ని విధాలుగా సొల్యూషన్స్ కనుక్కోవచ్చు చూడండి. గ్రాఫికల్ మెథడ్, చూడండి లీనియర్ కి అయితే ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్, గ్రాఫికల్ మెథడ్. కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి అయితే ఇక్కడ చూడండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి క్వాడ్రాటిక్ ఫార్ములా, గ్రాఫికల్ మెథడ్, ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఈ 3 విధాలుగా ఆన్సర్లు కనుక్కుంటాం. అంటే నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 3x² + 4x + 3 = 0, ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా? ఖచ్చితంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంది, పవర్ 2 ఉండాలి. మరి ఎక్స్ వేరియబుల్స్, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియెంట్స్, ఇదేమో కాన్స్టెంట్ నంబర్, ఇది ఖచ్చితంగా క్వాడ్రాటిక్. మరి ఈ ఈక్వేషన్ కి ఎక్స్ వాల్యూస్ కనుక్కోనికి 3 మెథడ్స్ ఉంటుంది. దాన్ని ఫస్ట్ మెథడ్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఫార్ములా, తర్వాత వచ్చేసి ఫ్యాక్టరైజేషన్ మెథడ్, తర్వాత గ్రాఫికల్ మెథడ్. ఈ గ్రాఫికల్ మెథడ్ ఈ ఇయర్ ఇవ్వలేదు అనమాట, మనకి ఏం అక్కర్లేదు ఈ లెసన్ నుంచి. ఓకే, గ్రాఫికల్ మెథడ్ ఏం అడగలేదు. ఓకే, మరి ఇక్కడ చూడండి, మరి 3x² + 4x + 3 = 0. మరి దీనికి క్వాడ్రాటిక్ ఫార్ములా అంటే ఇక్కడ చూడండి x = -b ± √b² - 4ac/2a. బ్రో ఈ ఫార్ములా ఎలా వచ్చిందంటే కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ అని ప్రీవియస్ ఇయర్ 10th క్లాస్ వాళ్ళకు ఉంది, మీకు లేదు. ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు, సిబిఎస్ఈ సిలబస్ ప్రకారం అనమాట. కంప్లీట్ స్క్వేర్ మెథడ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే యాడ్ చేసుకుంటా b/2a యాడ్ చేసుకుంటా, అది కొంచెం బిగ్ ప్రాబ్లమే అనమాట. దాన్ని బేస్ చేసి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ చేస్తే నీకు ఖచ్చితంగా ఈ ఫార్ములా అనేది అప్లై అవుతుంది అనమాట. ఆ అప్లై దానికి ఆ ఎక్స్ అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఏంది, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఎక్స్ వాల్యూస్ కనుక్కోనికి వాడే ఫార్ములానే -b ± √b² - 4ac/2a. బ్రో మరి ఏంది BA ఇక్కడ చూడండి, ఇక్కడ మనం కంపేర్ చేసుకుంటే దీన్ని ఇక్కడ చూడండి 3x² + 4x + 3 = 0 కంపేర్ చేసుకుందాం. ax² + bx + c అంటే c వాల్యూ ఎంత 3, b వాల్యూ ఎంత 4, a వాల్యూ ఎంత 3. ఆ నంబర్లను దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తేనే x వాల్యూ వస్తుంది. దీనికి 2 మార్క్స్ అనమాట. మరి ఎలాగనో చెప్తాను ఈ వీడియోలో మొత్తం.
ఇది అనమాట. ఈ ఫార్ములా నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఫార్ములా అని అడిగితే నువ్వు ఖచ్చితంగా x ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a అని ఖచ్చితంగా రాయాల్సిందే. ఇది మర్చిపోదు. వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ది పాలినామియల్ అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 పెట్టకూడదు, అది మర్చిపోద్దు. వాట్ ఈస్ ద జనరల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 పెట్టాలి, మర్చిపోకూడదు. ఈ టాట్ మర్చిపోకూడదు. మరి వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ఒక రియల్ అంటే ఎక్స్ వాల్యూ కనుక్కొని ఫార్ములా ఏంటంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఈ ఫార్ములా ప్రీవియస్ చెప్తున్నా, ప్రీవియస్ 10th క్లాస్ వాళ్ళకు ఉందన్నమాట, మనకి లేదు. ఓకే, మరి దీంతో పాటు ఇంకోటి ఎక్స్ వాల్యూ అది అంటే ఆ ఈక్వేషన్ కి డైరెక్ట్ ఒకవేళ సంథింగ్ నువ్వు డైరెక్ట్ ఇది నంబర్ తీసుకొని వీటిని సబ్స్టిట్యూషన్ చేసే ముందర దానికంటే ముందర ఇక్కడ లోపల ఒకటి కనపడుతుంది బి స్క్వేర్ మైనస్ 4ac, దాన్ని డిస్క్రిమెంట్ అంటాం అనమాట. అంటే ఆ డిస్క్రిమెంట్ వల్ల ఏంది లాభం అంటే ఇక్కడ చూడండి. మరి ఓకే, ఫస్ట్ చూడండి, బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 దెన్ ద రూట్స్ ఆఫ్ ది రియల్ రూట్స్. ఈ మూడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 మార్క్ క్వశ్చన్స్ కింద అడగొచ్చు వీటిని. If the b square minus 4ac equal to 0, then the roots are the real and equal roots. Sorry, equal roots. Okay. If the b square minus 4ac less than 0, then the roots are the not real. ఏంటి బ్రో ఈ మూడు అంటే నీకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి సొల్యూషన్స్ కనుక్కోవచ్చు అని మనం ఈ ఫార్ములా వాడినాం. ఏది మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. అవును బ్రో, ప్రతి ఈక్వేషన్ కి ఇంత పెద్ద ఫార్ములా రాసుకొని మళ్ళీ వాటిని సబ్స్టిట్యూషన్ చేసి ఆన్సర్ వస్తుందా లేనా అని ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ దానికంటే ముందర అంటే నువ్వు ఈ ఫార్ములా కంటే ముందర ఉపయోగించిన మెథడ్ బి స్క్వేర్ మైనస్ 4ac వాడొచ్చు. ఎందుకంటే బి స్క్వేర్ మైనస్ 4ac అంటే ఇక్కడ చూడండి, ఇఫ్ ద బి స్క్వేర్ మైనస్ గ్రేటర్ దాన్ 0 అంటే ఏంటంటే బి స్క్వేర్ మైనస్ అంటే నువ్వు b4ac ప్రాబ్లం చేసిన తర్వాత అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఫార్ములాతో అప్లై చేసిన తర్వాత నీకు గాన ప్లస్ లో గాన వచ్చింది అనుకో ఆన్సర్ అంటే 0 కంటే ఎక్కువ అంటే 1 2 3 4 5 6 7 8 9 అలా ఏదన్నా ఒక నంబర్ వచ్చిందంటే పాజిటివ్ నంబర్ లో వచ్చిందంటే ఖచ్చితంగా దానికి రియల్ రూట్స్ ఉన్నాయి అని అర్థం. అంటే నువ్వు దానికి డైరెక్ట్ ఈ ఫార్ములా అప్లై చేసి ప్రాబ్లం ముందరికి వెళ్ళొచ్చు. ఇది కండిషన్, ఫస్ట్ కండిషన్. ఒకవేళ ఇప్పుడు చూడండి, ఇఫ్ ద బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0 దెన్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ రూట్స్. అంటే ఇప్పుడు ఏంటంటే సంథింగ్ నువ్వు బి స్క్వేర్ మైనస్ 4ac ఉపయోగించిన ఆన్సర్ నీకు 0 వచ్చింది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి. నేను అంతా చెప్తుంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కే. అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి నువ్వు బి స్క్వేర్ మైనస్ 4ac ఉపయోగించినావు అంటే అప్పుడు 0 వచ్చింది అనుకో, అప్పుడు ఖచ్చితంగా నువ్వు కూడా ఈ ఫార్ములా వాడొచ్చు అని అర్థం. మళ్ళీ ఒకవేళ ఇక్కడ ఇఫ్ ద బి స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0 దెన్ ద రూట్స్ ఆర్ నాట్ రియల్. ఒకవేళ నువ్వు బి స్క్వేర్ మైనస్ 4ac వాడవనుకో అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫస్ట్ చేస్తావు బి స్క్వేర్ మైనస్ 4ac అంటే బి ఎంత 3 4 అలాగనే ఉంటుంది, a 4 c 2. ఇలా చేసిన తర్వాత నీకు ప్లస్ లో వచ్చింది అనుకో అంటే నీకు సొల్యూషన్స్ రియల్ రూట్స్ లో వస్తాయని అర్థం. ఒకవేళ 0 వచ్చింది అనుకో బెటర్ ఈ ఫార్ములా ఉపయోగించని అర్థం. మరి ఒకవేళ 0 కంటే తక్కువ అంటే నెగిటివ్ నంబర్లు వచ్చినాయి అనుకో అప్పుడు నువ్వు ఈ ఫార్ములా ఉపయోగించిన వేస్ట్, దానికి సొల్యూషన్ అంటే ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి సొల్యూషన్ లేవు అని అర్థం. ఇది కండిషన్. మెయిన్ పాయింట్ గా నువ్వు బి స్క్వేర్ మైనస్ 4ac అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఒక బి స్క్వేర్ మైనస్ 4ac ఉపయోగించినప్పుడు ప్లస్ గాని 0 గాని వచ్చిందంటే ఖచ్చితంగా దానికి రియల్ రూట్స్ ఉండయని అర్థం. ఒకవేళ మైనస్ గానే వచ్చిందా ఖచ్చితంగా దానికి రూట్స్ లేవు అని అర్థం. ఇది గుర్తుపెట్టుకోవాలి మెయిన్ పాయింట్ గా గైస్. ఇది మరి కండిషన్ మెయిన్ పాయింట్ గా. దీన్ని బట్టి 1 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారని నేను ప్రతి ఒక్కటి చెప్తాను, స్కిప్ చేయకుండా వినండి బ్రో. నేను ఈ 40 days లో మీకోసం ఖచ్చితంగా ఎవ్రీ లెసన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే కాన్సెప్ట్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటి వరకు వినలేమంటే ఈ 40 days అన్న పర్ఫెక్ట్ వినండి, ఖచ్చితంగా మీరు అనుకున్న స్కోర్కి వెళ్తారు, ఖచ్చితంగా పాస్ అవుతారు. ఓకే మరి నోట్ డౌన్. ఓకే, ఇప్పుడు కాన్సెప్ట్ అనేది అర్థమైంది కదా. మెయిన్ పాయింట్ గా ఒక్కసారి కాన్సెప్ట్ వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. మరి 1 మార్క్ క్వశ్చన్స్ ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఎలా వస్తాయి చెప్పాను కదా.
మెయిన్ పాయింట్ గా నువ్వు 1 మార్క్ క్వశ్చన్స్ రాయకపోవడానికి గల కారణం కాన్సెప్ట్ అర్థం చేసుకోకపోవడమే మెయిన్ పాయింట్ గా. ఖచ్చితంగా కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే 1 మార్క్ క్వశ్చన్స్ కూడా నువ్వు ఈ మ్యాథ్స్ అవుటే కాదు, ఎవ్రీ సబ్జెక్ట్ అయినా సరే కాన్సెప్ట్, ఆ లెసన్ ఏంది, ఆ బేసిక్ ఏంది, అసలు లెసన్ దేని గురించి ఉందని తెలిస్తే నువ్వు 1 మార్క్ సమాధానం చేయగలుగుతావు. అది గుర్తుపెట్టుకో. మరి ఇక్కడ చూడండి, మరి ఇప్పటి వరకు చెప్పిన కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని 1 మార్క్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఆర్ స్టాండింగ్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. చెప్పాను జనరల్ ఈక్వేషన్ అంటే జనరల్ ఫార్మ్, జనరల్ స్టాండర్డ్ ఫార్మ్ ఏది మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. అంటే abc ఆర్ రియల్ నంబర్స్. ఓకే, ఇక్కడ చూడండి, వాట్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. అంటే రూట్స్ అంటే ఈ x వాల్యూస్ కనుక్కొని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఫార్ములా, మరి ఈక్వేషన్ ఏంది అని అడుగుతున్నారు ఇక్కడ. అంటే x ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఓకే, అయిపోయింది. ఇక్కడ చూడండి, డిఫైన్ ద డిస్క్రిమినెంట్ ఇక్కడ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. డిస్క్రిమినెంట్ ఫార్ములా ఏంది మనకి? క్యాపిటల్ D ఈక్వల్ టు డి స్క్వేర్ మైనస్ 4ac బై, ఇక్కడ చూడండి, డి స్క్వేర్ మైనస్ 4ac, అంతే, ఏం లేదు. ఓకే, తర్వాత ద నేచర్ ఆఫ్ రూట్స్ డిపెండ్స్ అప్ టు ద విచ్ వాల్యూ. క్వశ్చన్ ఏంది మరి? ఇక్కడ చూస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్. ద నేచర్ ఆఫ్ రూట్స్ అంటే నేచర్ ఆఫ్ రూట్స్ కి ఇక్కడ చూడండి, డిపెండ్ అప్ టు ద విచ్ వాల్యూ. అంటే మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కుంటాం, దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? బి స్క్వేర్ మైనస్ 4ac మీద అని చెప్పడం జరిగింది. ఇక్కడ 3 రాశాను. అంటే వాటిని బేస్ చేసుకొని ఫార్మ్ ఇది అనేది బేసిక్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు ఏంది, ఇక్కడ కూడా డిస్క్రిమినెంట్ డి ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ac. ఓకే, ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్ నెక్స్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ద సమ్ ఆఫ్ 2 నంబర్స్ ఈస్ 27 అండ్ ప్రోడక్ట్ 182. ద నంబర్ ఆఫ్ దేర్. ఇక్కడ ఏంది క్వశ్చన్ అంటే, రెండు నంబర్లను కలిపితే ఏంది, 2 నంబర్లు కలిపితే 27 ఆన్సర్ వస్తుంది. అలాగనే ఈ 2 నంబర్లను ఇంటూ చేస్తే 182 వస్తుందంట. అలాగైతే వాటి నంబర్స్ ఏంటివి అనేది మనం కనుక్కోవాలి. ఇక్కడ నంబర్స్ కనుక్కోవాలంటే మనకు ఆప్షన్స్ ఇచ్చారు. మరి ఈ ఆప్షన్స్ ని ఎలా కరెక్ట్ చేయాలంటే, ఎప్పటికైనా సరే ఇలా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు రాంగ్ ఆన్సర్స్ తీసేసేయండి. ఇది ఫస్ట్ రాంగ్ ఆన్సర్స్ తీసేసేయండి, రైట్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఇక్కడ మనకి ఏంది, 2 నంబర్లు కలిపితే 27 రావాలి. కలుపుదాం. ఫస్ట్ 3 2 కలిపితే ఎంత వస్తుంది? అంటే 2 కలిపితే ఎంత వస్తుంది? 25 వస్తుంది. మనకి 27 రావాలి. తప్పు. ఇక్కడ చూడండి, 13 ఒక 14 27 వస్తుంది. రైట్. 4 ఒక 3 ఎంత? 7 27. ఓకే. 5 ఒక 2 కలిపితే ఎంత? మనకి 7. ఇది కూడా ఓకే అవుతుంది. ఓకే అవుతుంది. ఇది రాంగ్ అయింది. ఇక్కడ 4 5 6 అంటే ఇది రాంగ్ అయింది. అంటే ఈ 2 ఆన్సర్లు కరెక్ట్. మరి ఈ 2 ఆన్సర్లు కలిపితే 27 ఆన్సర్ వస్తుంది. ఓకే, పర్లేదు. కానీ ఇంటూ చేస్తే ఎంత రావాలి మనకి? 182 రావాలి. ఇక్కడ చూస్తే 5 2 జా, ఇక్కడ చూడండి 12 into 5 is 5 2 జా 10 వస్తుంది. అంటే 0 వస్తుంది ఫస్ట్. మనకేమో 2 రావాలి. 4 3 జా 12 అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. మొత్తం ఆన్సర్ తప్పు. మనం ఏం పెద్ద విషయం ఏం కాదు, ఆలోచించుకుంటే ఈజీగా అయిపోతుంది. అలాంటి క్వశ్చన్స్ మారినాయని కూడా ఈజీ చేస్తారు. ఓకే, ఈ వీడియోలో ఓన్లీ 1 మార్క్ క్వశ్చన్స్, నెక్స్ట్ సెకండ్ 1 2 మార్క్స్, తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే, డిస్క్రిమినేట్ ద నేచురల్ ఆఫ్ రూట్స్ వెన్ బి స్క్వేర్ మైనస్ ఇక్కడ బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0. అంటే గ్రేటర్ దాన్ 0 అంటే ఏంది? రియల్ రూట్స్. రైట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ఏంటంటే, నేను వీటికి సంబంధించి 3 క్వశ్చన్లు రాయడం జరిగింది, ఇంపార్టెంట్ ఇవి. ఈ 3 క్వశ్చన్లు 6 విధాలుగా అడగొచ్చు. ఏంది? 6 విధాలుగా. అంటే బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 అని ఇచ్చినారు. అంటే ఏంది దానికి అర్థము? 0 కంటే ఎక్కువ వచ్చేటివి ఏంది? పాజిటివ్ నంబర్స్, అంటే రియల్ రూట్స్ అని అర్థం. అంటే ఇక్కడ చూడండి, రియల్ రూట్స్ అన్నాను. ఒకవేళ డిస్క్రిమినెంట్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ రియల్ రూట్స్ అంటే మనం ఈ ఫార్ములా రాయాలి. అంటే ఈ ఫార్ములా ఇస్తే ఇది రాయాలి, లేకుంటే రియల్ రూట్స్ అంటే ఇది రాయాలి. 2 విధాలుగా అడగొచ్చు ఒకటే క్వశ్చన్. అర్థమైందా? అలా ఇక్కడ డిస్క్రైబ్ ద నేచర్ ఆఫ్ రూట్స్ వెన్ బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0. అంటే ఏంది? ఈక్వల్ ఆర్ రియల్ రూట్స్. అర్థమైందా? అంటే ఈక్వల్ అన్న ఉంటుంది, అందులో ఈక్వల్ ఉందనుకో ఆటోమేటిక్ గా రియల్ రూట్స్ అయిపోతుంది. అంటే ఇక్కడ చూడండి, ఒకవేళ దీన్ని కూడా 2 విధాలుగా అడగచ్చు. ఈక్వల్ ఆర్ రియల్ రూట్స్ కండిషన్ ఏంటంటే బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0. ఇలా అడిగితే ఇలా రాయాలి, ఇలా అడిగితే ఇలా రాయాలి. దీన్ని ఇలా అడిగితే ఇలా రాయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డిస్క్రైబ్ ద నేచర్ ఆఫ్ రూట్స్ వెన్ బి స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0. అంటే ఏంది మనకి? నో రియల్ రూట్స్. నో రియల్ రూట్స్. ఇందాక చెప్పినది అర్థమైతే కానీ ఇది అర్థమవుతుంది, లేకుంటే అస్సలు అర్థం కాదు. ఓకే, నో రియల్ రూట్స్.
ఓకే, నో సొల్యూషన్. ఒకవేళ నో రియల్ రూట్స్ అన్నారు అనుకో, మనం ఇది రాయాలి. ఒకవేళ ఇది అడిగితే ఇది, రెండు విధాలుగా. అందుకే చెప్తున్నా కదా, రెండు విధాలుగా అడగొచ్చు ఒక్కొక్క ఫార్ములాని. ఓకే, 9th క్వశ్చన్, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది x మైనస్ 1/x ఈక్వల్ టు 0. ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. మరి ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ గివెన్ దాన్ని రాసేసుకొని ఎక్స్ డినామినేటర్ ఎల్సిఎం చేద్దాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఎక్స్ అలాగే ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 0. రైట్, మనకి ఎక్స్ ఏం చేస్తుంది? డివైడ్ చేస్తున్నాం, అవతల పోతే ఇంటూ 0 ఇంటూ ఎక్స్ 0 అవుతుంది. అంటే మిగిలేదు ఏం మిగులుతుంది మనకి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 0. ఎక్స్ డివైడ్ చేస్తున్నాం, అవతల పోతే ఏమవుతుంది? ఇంటూ 0 ఇంటూ ఎక్స్, మళ్ళీ 0నే మిగిలింది. మనకేం కావాలా? ఎక్స్ వాల్యూ కావాలి. ఇది -1, అవతల పోతే +1, అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు +1. మనకేంది? ఎక్స్ కావాలి. రూట్ అవతల పోతే స్క్వేర్ అవతల పోతే రూట్, అంటే ఎక్స్ ఈక్వల్ టు √1, అంటే ఎక్స్ ఈక్వల్ టు +1 -1 అనే ఆన్సర్ అనమాట. అంతే, ఇంకేం లేదు. ఓకే, ఫైండ్ ద డిస్క్రిమెంట్ ఆఫ్ ది 2x² - 4x + 3 ఈక్వల్ టు 0. డిస్క్రిమెంట్ కనుక్కోమంటున్నారు. దానికంటే డిస్క్రిమెంట్ ఫార్ములా ఆల్రెడీ ఇక్కడ రాయడం జరిగింది. ఏంది మనకి? d ఈక్వల్ టు b² - 4ac ఈక్వల్ టు 0. అంటే కంపేర్ చేయండి. ఇది ఏమో ax² అంటే దేనికి కంపేర్ చేయాలా? క్వాడ్రాటిక్, జనరల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కంపేర్ చేయండి. ax² + bx + c, అంటే c వాల్యూ ఎంత? 3, b వాల్యూ ఎంత? -4. చూడాలా, b వాల్యూ ఎంత? -4, a ఎంత? 2. మైనస్ ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా డినోట్ చేయాలి. ఓకే, b ఎంత మరి మనకి? ఇక్కడ చూడండి, నేను రాస్తాను. a ఈక్వల్ టు 2, b ఈక్వల్ టు -4, c ఈక్వల్ టు 3. కంపేర్ చేసుకుంటే డిస్క్రిమెంట్ ఫార్ములాలో అప్లై చేద్దాం. ఇప్పుడు b ఎంత మనకి? -4² ఈక్వల్ -4. a ఎంత మనకి? 4 ఎక్కడి నుంచి వచ్చే బ్రో అంటే ఇగో ఫార్ములా. ఓకే, డిస్క్రిమెంట్ a ఎంత మనకి? 2 ఇంటూ c ఎంత? 3. ఓకే, క్యాలిక్యులేషన్ చేద్దాం. ఇక్కడ చూడండి, స్క్వేర్ మొత్తం అప్లై చేస్తే ఏమొస్తుంది? -4 ఇంటూ 4 ఏమో, -4 ఇంటూ -4 ఏమవుతుంది? 16 అవుతుంది. ఇగో చూడండి, -4 ఇంటూ -4, మైనస్ క్యాన్సల్, 4 4 16, -4 3 జా 12, 12 2 జా 24 ఈక్వల్ టు, ఇక్కడ చూడండి 24 లో కల్లా 16 తీసేస్తే 14, 14లో 6 పోతే 8, ఇక్కడ 1 ఉంటుంది, 1లో అంటే 8, అంటే -8 అనేది మన ఆన్సర్. ఇది -8 వచ్చింది అంటే దీనికి ఏంది? నో రియల్ రూట్స్. గుర్తుపెట్టుకోండి, ఇగో లెస్ దాన్ అంటే మైనస్ వచ్చిందని అర్థం, గ్రేటర్ దాన్ అంటే ప్లస్ లో వచ్చిందని అర్థం, ఇది అయితే ఈక్వల్ టు 0 వచ్చిందని అర్థం. గుర్తుపెట్టుకోండి, అంటే -8 వచ్చింది అంటే డిస్క్రిమెంట్ మనకి ఇదే ఆన్సర్, -8 అనేది ఆన్సర్. కానీ మీకు చెప్తున్నాను ఏంటంటే -8 వచ్చింది అంటే దానికి ఏంది? నో రియల్ రూట్స్. అంటే ఏమని రాయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ b² - 4ac లెస్ దాన్ 0. ఓకే, మరి ఇవి ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. నోట్. ఓకే, ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. దీంతో ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. 1 మార్క్ క్వశ్చన్స్, తర్వాత 2 మార్క్స్, తర్వాత 4 మార్క్స్. తొందరలోనే 40 డేస్ ప్రకారమే మన ఛానల్లో ప్రతి ఒక్కటి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, మరి ఫస్ట్ కండిషన్ స్టేట్మెంట్ రూపంలో కూడా అడగొచ్చు. నీకు ఇట్లాంటి క్వశ్చన్స్ బ్రో వల్ల నేను ఎన్నోటు నాకు అర్థం కాదంటే నేను చెప్తున్నా కదా, కాన్సెప్ట్ ఒక్కటి అర్థం చేసుకొని వెళ్ళిపో చాలు. నేను కూడా చెప్తున్నా కదా, కాన్సెప్ట్ ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా నేర్చుకొని వెళ్ళిపో. ఈ క్వశ్చన్స్ అన్ని ఆ కాన్సెప్ట్ లో నుంచి తీసినట్టువే తప్ప వేరే దాంట్లో నుంచి తీసినట్టు కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి ఇక్కడ చూడండి, ద ఈక్వేషన్ 2x² + kx + 3 ఈక్వల్ టు 0 యాజ్ ఈక్వల్ రూట్స్. ఈక్వల్ అంటే ప్లస్ లో వస్తుంది. ఓకే, ద వాల్యూ ఆఫ్ k 6 k ± √6 అంట. ఓకే, స్టేట్మెంట్ బి ఏం చెప్తున్నారు ఇక్కడ? ద ఈక్వేషన్ ఆఫ్ ది ax² + bx యాజ్ ద ఈక్వల్ రూట్స్. డిస్క్రిమెంట్ b² - 4ac. అవును, ఇది కరెక్టే. అంటే ఈక్వల్ రూట్స్ కి మనకి ఏంది? b² - 4ac కరెక్ట్ ఆన్సర్. మరి ఇప్పుడు ఏంది? ఇది ఒక్కటి కనుక్కోవాలి. ఇది ఆల్రెడీ కరెక్ట్ అయింది. ఇప్పుడు మరి ఇది కనుక్కోవాలి. దీనికి ఏం చేయాలా? ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి b² - 4ac. b ఎంత మనకి? k² - 4 ఇంటూ a ఎంత? 2 ఇంటూ c ఎంత? 3 ఈక్వల్ టు 0. రైట్, k² ఇక్కడ చూడండి 4 2, ఇక్కడ చూడండి 4 3 జా 12, 12 2 జా 24 ఈక్వల్ టు 0. ఇది -24 అవతల పోతే +24, అంటే k² ఈక్వల్ టు 24. ఇది స్క్వేర్ అవతల పోతే రూట్, అంటే k ఈక్వల్ టు √24. ఇంకా దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి 4 6 జా 24, k ఈక్వల్ టు రూట్ అప్లై చేస్తే √4 వాల్యూ ఎంత? 2, √6 వాల్యూ లేదు కాబట్టి అలాగే ఉంటుంది.
కరెక్ట్ అయింది. ఓకే, ఇది కరెక్ట్ అయింది. అలాగే ఇక్కడ ఈక్వల్ రూట్స్ అంటారు. ఈక్వల్ రూట్స్ ఈక్వల్ టు 0 అంటే ఈక్వల్ రూట్స్ వచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది? ఈక్వల్ టు 0 వస్తుంది. అంటే రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్. అంటే ఏ బి ఇస్ ట్రూ. ఓకే ఓకే 12th క్వశ్చన్, ఇది మీకు హోంవర్క్ ఇస్తాను. ఇక్కడ చూడండి, మ్యాచింగ్ ద ఫాలోయింగ్ 2x² - 3x + 5 = 0. అంటే మనకి ఇట్లా 3 ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రూట్స్ రియల్ అంటే మనకి ఏం కావాలా? రియల్ అండ్ ఈక్వల్ అంటే మనకి ప్లస్ లో రావాలి ఈ ఆన్సర్. ఈ మూడిట్లో ఏదన్నా ప్లస్ లో రావాలి. నో, ఇక్కడ చూడండి, రూట్స్ ఆర్ నాట్ రియల్ అంటే ఏంది? మైనస్ లో రావాలి. అంటే ఈ మూడిట్లో ఏదన్నా అంటే ఏం చేయాలంటే ఇప్పుడు వాటిని -b ± √b² - 4ac అప్లై చేస్తాం కదా 2a. అంటే మీరు ఏం చేయాలంటే హోంవర్క్ మీకు ఇదే. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ప్రతి ఒక్కటి క్యాలిక్యులేషన్ చేయండి. మైనస్ వచ్చిందనుకో నాట్ రియల్ రూట్స్. ఒకవేళ ప్లస్ లోనే వచ్చి దాని రూట్స్ వాల్యూ కనుక కుదరలేదనుకో అన్ఈక్వల్ రూట్స్. ఓకే, ఒకవేళ ప్లస్ లో వచ్చింది అనుకో ఈక్వల్ రూట్స్. మరి ఖచ్చితంగా మీరు చేసి కామెంట్ చేయండి ఏది ఆప్షన్ కరెక్ట్ అవుతుందో. ఓకే, ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్. మరి 13th క్వశ్చన్, ఇఫ్ x = 2 and m = 3, the equation of the is 3x² - 2kx + 2m = 0. ఫైండ్ ద k. అంటే k వాల్యూ కనుక్కో. ఓకే, k వాల్యూ కనుక్కుందాం. అంటే మనకి ఏంది? x = 2 సబ్స్టిట్యూషన్ చేయాలి, m = 3 సబ్స్టిట్యూషన్ చేయాలి. 3 into x ఎంత? 2 whole square minus 2 into k ఎంత మనకి? k ని మనం కనుక్కోవాల్సింది కాబట్టి k అలాగే ఉంది. x ఎంత? 2 ప్లస్ 2 into m ఎంత? 3 = 0. అంటే ఇప్పుడు ఈ k వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి 3 into ఇక్కడ చూడండి 2 square 4 minus 2 2 జా 4 k రాసుకున్నాం డైరెక్ట్. ప్లస్ ఇక్కడ చూడండి 2 3 జా 6 = 0. 4 3 జా 12 minus 4k plus 6 = 0. ఇది ప్లస్ 6 అవతల పోతే -6. ఓకే, ఇక్కడ చూడండి 12 minus 4k = -6. ఇది 12 అంటే -4k = -6 -12 ప్లస్ 12 అవతల పోతే -12 -4k కలపండి 6 ఒక 2 ఎంత? 8 అంటే -18 మైనస్ మైనస్ క్యాన్సల్ k = 18/4 క్యాన్సల్ అవుతుందా? 2 2 జా 2 9 జా కదా. అంటే ఎంత వచ్చింది? 9/2 వచ్చింది k వాల్యూ. ఎంత? k వాల్యూ ఎంత వచ్చింది? 9/2. ఇంకా అంతే. మరి నెక్స్ట్ క్వశ్చన్, డిస్క్రిమెంట్. ఇంకో ఫార్ములా మీకోసం ఇక్కడ రాస్తున్నా, -b + r -√b² - 4ac/2a. మూడింటికి అప్లై చేయండి. వాటి సొల్యూషన్స్ ప్రకారం వాటిని చేయాలి మనం. డిస్క్రిమెంట్ గా అనుకోవాలి. డిస్క్రిమెంట్ ఫార్మ్ ఏంది? b² - 4ac = 0. ఓకే, చూద్దాం. b ఎంత మనకి? -2 అంటే -2 whole square - 4 into a ఎంత మనకి? 3 into c ఎంత? 1/3. డైరెక్ట్ క్యాన్సిల్ చేయకూడదండి. ఇగో 3 3 క్యాన్సిల్ చేసేసుకోవాలి. 2² అంటే ఎంత? 4 మైనస్ ఇక్కడ 4 లో 4 పోతే 0. అంటే ఏంది? ఇది ఈక్వల్ రూట్స్. 0 వచ్చినప్పుడు ఏంది? ఈక్వల్ రూట్స్ అన్నమాట. ఓకే, అయిపోయింది. అంతే. నెక్స్ట్ క్వశ్చన్ 15th లో ax² + bx + c = 0, a not equal to 0 హ్యావింగ్ రియల్ రూట్స్. రియల్ అంటే ఏంది? రియల్ నంబర్స్. ఓకే, చెప్పిన ఇక్కడ చూడండి రియల్ నంబర్స్. అంటే రియల్ నంబర్స్ కి మామూలుగా రియల్ గా వచ్చింది అనుకో, రియల్ నంబర్స్ లో గ్రాఫ్ ఎలా వస్తుంది? ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. రైట్, అంటే ఎలా వస్తుంది గ్రాఫ్? ఇలా వస్తుంది మొత్తం. ఓకే, ఇంతే. ఇలా రాస్తే 1 మార్క్ అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి ax² + bx + c = 0, a not equal to 0 హ్యావ్ ఈక్వల్ రియల్ రూట్స్. ఈక్వల్ రియల్ రూట్స్ అంటే ఏంది? మనకి ఓన్లీ ప్లస్ మీదనే వస్తాయి. ఇక్కడ చూడండి ఈక్వల్ రియల్ రూట్స్. ఓకే, ఇక్కడ మాత్రం రియల్ రూట్స్, కానీ ఇక్కడ ఈక్వల్ రియల్ రూట్స్ అంటే ఏముంది? ప్లస్ లో మాత్రమే, అంటే ప్లస్ యాక్సిస్ లో మాత్రమే మనకి ఇలా గ్రాఫ్ వస్తుంది. ఎప్పటికీ చెప్పినాను, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి పారాబోలాలో వస్తుంది గ్రాఫ్. అర్థమైందా? ఓకే, మరి సెకండ్ది థర్డ్ది ax² + bx + c = 0 హ్యావింగ్ నో రియల్ రూట్స్. అంటే వాటికి ఆన్సర్సే ఉండవు. అంటే ఏంది? అసలు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీద టచ్ గా, అంటే ఎక్కడో చోట ఒక చోట ఇట్లా వస్తాయి అంతే. అంటే నో రియల్ రూట్స్, దానికి సొల్యూషన్స్ అనేది ఉండదు. అలాంటప్పుడు గ్రాఫ్ ఎలా వస్తుంది? అసలు గ్రాఫ్ మీద టచ్ అనే అవ్వదు, ఎక్స్ యాక్సిస్ మీద వై యాక్సిస్ మీద టచ్ అవ్వదు అనమాట. ఓకే, మరి ఇది లాస్ట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. If 1/2 is a root of the equation, అంటే 1/2 అనేది x ఆన్సర్లు అనమాట. x² + kx - 5/4 = 0. దెన్ ద వాల్యూ ఆఫ్ k, అంటే k వాల్యూ కనుక్కోమంటారు. అంటే x బదులు 1/2 సబ్స్టిట్యూషన్ చేయాలి. మనకి రియల్ రూట్స్ అంటే ఈక్వల్ రూట్స్ ఇవ్వడం జరిగింది. 1/2 మనకి ఇచ్చిన ఈక్వేషన్ x² + kx - 4/2, 1/2 x బదులు
స్క్వేర్ ఉంది కాబట్టి ప్లస్ కే ఎంత అలాగే ఉంటుంది, కేనే మనం కనుక్కోవాల్సింది. ఎక్స్ ఎంత 1/2. ఇక్కడ చూడండి -5/4 ఈక్వల్ టు 0. రైట్, ఇక్కడ స్క్వేర్ రెండింటికి అప్లై చేయండి. ఏమొస్తుంది? 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1, 2 స్క్వేర్ ఆన్సర్ ఎంత 4 ప్లస్ k ఇంటూ 1 k/2. ఇక్కడ చూడండి -5/4. మరి ఇప్పుడు ఏం చేయాలా? డినామినేటర్ మొత్తం ఈక్వల్ చేసుకోవాలి. డినామినేటర్ మొత్తం ఈక్వల్ చేసుకోవాలంటే 2 2 జా 4 అవుతుంది. నువ్వు డినామినేటర్ తో ఏ నంబర్ అయితే ఇంటూ చేస్తావో న్యూమరేటర్ కూడా అదే నంబర్ తో ఇంటూ చేయాలి. అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ కండిషన్ ఏమొస్తుంది? 1/4 ప్లస్ 2k/2 2 జా 4. నువ్వు డినామినేటర్ ఈక్వల్ చేసుకున్నప్పుడు నువ్వు ఏ నంబర్ తో ఇంటూ చేసినావో దాన్ని మళ్ళీ న్యూమరేటర్ కూడా ఇంటూ చేయాలి. 2 2 జా 4 ఇంటూ 2. ఓకే, -5/4 ఈక్వల్. ఇప్పుడు డినామినేటర్ మొత్తం కామన్ తీయండి. ఏమొస్తుంది? 1 ఇక్కడ చూడండి ప్లస్ 2k -5/4 ఈక్వల్ టు 0. 4 డివైడ్ చేసిన తర్వాత ఇంటూ అంటే 1 ప్లస్ 2k -5 ఈక్వల్ టు 4 0 జా 0. మనకేం కావాలా? k -5 అవతల పోతే +5 అంటే 1 ప్లస్ 2k ఈక్వల్ టు +5. ఇది +1 అవతల పోతే -1 అంటే 2k ఈక్వల్ టు 5 - 1. అంటే ఇప్పుడు చూడండి 2k ఈక్వల్ టు 5 - 1 అంటే 4, 2 1 జా 2 2 జా అంటే k వాల్యూ ఎంత 2. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ వెరీ. ఇవి గైస్ మరి 1 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి తర్వాత 2 మార్క్స్ 4 మార్క్స్ ఎవ్రీ లెసన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మన ఛానల్ ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, నో డౌన్.